దానికోసం అధ్యక్ష మేము ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తాం జరిగింది. అధ్యక్ష గత ప్రభుత్వం కూడా ఫీ రీంబర్స్మెంట్, స్కూల్ కిట్స్ ఇవన్నిట్లో 4,300 కోట్లు బకాయిలు వెళ్ళారు. అది వాళ్ళు పెట్టారు కనుక నేను ఇవ్వట్లేదు నేను చెప్పలేదు అధ్యక్ష. ఏనాడు మేము చెప్పలేదు, అది వాళ్ళు చెప్పారు. గత ప్రభుత్వం మేము ఇవ్వని చెప్పారు, మేము చెప్పట్లేదు. గవర్నమెంట్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు వస్తాయి వెళ్తాయి, కానీ ప్రభుత్వం శాశ్వతం, ఆన్ గోయింగ్. ఇది ఇస్తాం డబ్బులు, కానీ ఫస్ట్ ఇయర్ నేను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మొన్న ఫీ రీంబర్స్మెంట్ కూడా మొదటి విడత మేము రిలీజ్ చేసాం. త్వరలో పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా మేము అమలు చేస్తాం అధ్యక్ష. విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమం కూడా తిరిగి ప్రారంభిస్తానని యువగలంలో నేను హామీ ఇచ్చా. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నాను. పిల్లలు బాగా చదవాలి అధ్యక్ష, జిఆర్ రేషియో పెరగాలి, మంచి ఉన్నత చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంతేకాకుండా ఈరోజు ఒక సభ్యురాలు కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు అధ్యక్ష. ఏదో మేము బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నాం అంట, కేంద్ర ప్రభుత్వం మా పైన ఆధారపడింది. తప్పు అధ్యక్ష, కరెక్ట్ కాదు. అసలు ఇలాంటి మాడటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అనేది చాలా చాలా అవసరం, అందరు తెలిసిన విషయం ఇది అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న ఇద్దరు కలిసికట్టుగా అన్కండిషనల్ గా వీ హావ్ సపోర్టెడ్ ఇండియా అన్కండిషనల్. ఇన్ఫార్మల్ గా మాడితే ఒకటేనే వాళ్ళం, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, దారి తప్పింది రాష్ట్రం, మళ్ళీ సరైన దారిలో పెట్టాలి, మనందరి పైన బాధ్యత ఉంది. వెహికల్తో లక్షల కోట్ల కళ్ళతో ఈరోజు ప్రజలు మన వైపు చూస్తున్నారు, దయచేసి మీ సహకారం కావాలని చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు సభ్యులు లేరు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరగాలి అధ్యక్ష. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసికట్టుగా పనిచేశారు అధ్యక్ష, కాపాడారు అధ్యక్ష. 1,300 కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష భారతదేశంలో అన్ని గవర్నమెంట్ ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతున్న సమయంలో కేవలం ఒక విశాఖ ఉక్కుకే కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,000 కోట్లు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2,800 కోట్లు, సుమారుగా 13,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి రీక్యాపిటలైజ్ చేసి కాపాడుకున్నాం అధ్యక్ష. కాపాడుకున్నాం, వదిలిపెట్టలేదు. 5 ఏళ్ళు ఒక్కడ పట్టించుకోలేదు అధ్యక్ష. ఏనాడు మాట్లాడలేదు అధ్యక్ష. నేను వెళ్ళాను అధ్యక్ష, నేను బయటికి చెప్పుకోవాలి, నేను వెళ్ళాను. కుమారస్వామి గారితో స్వయంగా నేను 6-7 సార్లు ఫోన్లో మాట్లాడాను అధ్యక్ష. నా సబ్జెక్ట్ కాకపోవచ్చు, కానీ నేను ఆనాడు విశాఖ ఉక్కు కోసం నేను కూడా నిలబడ్డాను. కాపాడుకోవాలి ఫ్యాక్టరీది, నాకు పర్సనల్ గా సెంటిమెంట్ ఇది, ఎట్టి పరిస్థితుల్లో చేయాలని నేను వెంటాడాను అధ్యక్ష. నేను వదిలిపెట్టలా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేజ్ లో ఇది అవుతుందా అంటే, లేదు సార్ మనం పోరాడదాం, చేద్దాం, ఎందుకు అవుతుందో చూద్దాం అని మేము అందరం వెళ్ళాం, మాట్లాడాం, సాధించుకున్నాం అధ్యక్ష. అది మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అండి. దయచేసి ఇది అందరూ గమనించాలండి. ఇంతేకాకుండా పోలవరం గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, రివర్స్ టెండరింగ్. వరద వచ్చింది, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, 4 గేట్లు పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందంట. ఏం చెప్పాలండి, వాళ్ళు ఈరోజు కూడా సోషల్ మీడియాలో పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందంట. మళ్ళీ ఎందుకంటే మాకు ఎంత కష్టం. 6.5 కింద 1,000 కోట్ల రూపాయలు మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, అది కూడా నిర్వాసితులకు అందజేసాం అధ్యక్ష. 2014 నుంచి 19 మధ్యన దాదాపు 72% పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం కేవలం 5% పనులు చేసింది అధ్యక్ష, 5%. సభ్యులు లేరు, పారిపోయారు. ఇంకో పక్కన అధ్యక్ష అమరావతి, ఇప్పుడే చెప్పా అమరావతి ఎలా నాశనం అయిందో. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిధులించింది, మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ బై వే ఆఫ్ అ గ్రాంట్. మనం కట్టాల్సిన బాధ్యత లేదు దానికి. ఇట్ ఈస్ టు రీస్టార్ట్, ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించాలని చేసే అధ్యక్ష డేట్ టైం రాసుకోవాలి అందరూ. 3 సంవత్సరాల్లో కోర్ క్యాపిటల్ ఏరియా వీ విల్ ఫినిష్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. వేరే ఆలోచన లేదు. కొత్త అసెంబ్లీకి కౌన్సిల్కి వెళ్ళాలని కోరిక అందరికీ ఉంది. ఆ భవనాలు అన్ని చూసాం, మంచి సెంట్రల్ హాల్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేయాలి, అందరి కోరిక అధ్యక్ష. అది అమరావతి మొదటి విడత, అది కూడా చేస్తాం. ఇంతేకాకుండా రైల్వే జోన్ అధ్యక్ష, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ కి భూములు కేటాయించలేదు అధ్యక్ష, 5 సంవత్సరాలు భూమి ఇవ్వలేదు అధ్యక్ష. బీజేపీ సిద్ధంగా ఉన్నా, ఇండియా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా భూములు కేటాయించలేదు అధ్యక్ష. ఎంత చూడండి, ఎంత అన్యాయమో చూడండి అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన భూములు కేటాయించాం. ఈరోజు రైల్వే జోన్ ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం అధ్యక్ష.
అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మా పవన్ అన్న నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా గ్రామ సభలు జరిగినాయి. సింగిల్ డే అద్భుతంగా గ్రామ సభలు జరిగినాయి అధ్యక్ష. ఒక రికార్డు సృష్టించాం అధ్యక్ష. కేవలం రికార్డు కోసం కాదు, పవన్ అన్న నాయకత్వంలో ఈ రోజు సర్పంచ్లు, వైకాపా సర్పంచ్లు అండి లేరు, వీళ్ళు ఎవరు వైకాపా లేరు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ సర్పంచ్లు అడగమనండి. నిధులు వాళ్ళకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మా పవన్ అన్న అధ్యక్ష. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనేది దయచేసి అందరూ గమనించాలి అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష జల్ జీవన్ అధ్యక్ష, తాగునీరు అధ్యక్ష, ఆ ప్రాజెక్ట్ ఇబ్బంది పెట్టారు, మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ ని మూసేసింది. వెళ్తే పవన్ అన్న పర్సనల్గా వెళ్ళి పోరాడి మళ్ళీ తెరిపించారు, మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించి ఈరోజు దారి తప్పిన జల్ జీవన్ మిషన్ ని కూడా మళ్ళీ దారిలో పెట్టే బాధ్యత మా పవన్ అన్న తీసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి స్పోర్ట్స్ అధ్యక్ష. అధ్యక్ష నిజంగా బాధ చేస్తుంది అధ్యక్ష, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్రూప్ 2 విషయంలో అందరం పోరాడాం, అందరం మాట్లాడాం, లేఖ రాశాం. కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. మేడం గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అయింది, బాధ కలిగింది. ఎగ్జామ్స్ నిర్వహించారు, అందరు ఎగ్జామ్స్ రాశారు. అధ్యక్ష ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అధ్యక్ష. ఉంటుంది కదా అధ్యక్ష కొంచెం దేశభక్తి, వెళ్ళాలని కోరుకుంటుంది కదా. నేను వెళ్ళాను అధ్యక్ష, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి నేను వెళ్ళాను. దుబాయ్లో నిర్వహించారు, నేను వెళ్ళాను, కూర్చున్నా. ఇండియా కోసం నేను పెద్ద ఎత్తున నినాదాలు చేశాను అధ్యక్ష. అది కూడా ఎగతాలు చేశారు అధ్యక్ష. నేను అక్కడికి వెళ్ళాను. ఎస్, నేను చెప్తున్నా, ఐసీసీ చైర్మన్ గారు నేను కలిశాను. అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియం భారతదేశంలో మళ్ళీ కడదాం, అమరావతిలో కడదాం ఆ స్టేడియం అని నేను రిక్వెస్ట్ చేశాను. దానికి ఆయన సహకరించాను, ఒప్పుకున్నాడు. ఈ విల్ డూ ఇట్ టుగెదర్ అన్నాడు. ఆయన ఇన్ఫాక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా అహ్మదాబాద్ స్టేడియం కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, అది కేవలం క్రికెట్కే కాకుండా ఇతర యాక్టివిటీస్కి ఎలా వాడుతున్నారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. అంటే మల్టీపర్పస్గా ఉండాలి, మీరు ఆలోచించండి, అట్లా కట్టండి అని చెప్పారు. అది నేను చేశాను అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంది మాకు, నేను నేర్చుకున్నాను. దుబాయ్ క్రికెట్ చిన్న స్టేడియం అయినా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, స్కీటింగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అన్నీ నేను చూశాను అధ్యక్ష. చూసొచ్చు. స్పోర్ట్స్ కట్టుబడినాం. స్పోర్ట్స్ సిటీలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనేది అనివార్యం వస్తుంది. దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి నేను శాప్ చైర్మన్ గారితో మాట్లాడాను, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడాను. గ్రామ స్థాయి నుంచి క్రికెట్, అదేవిధంగా ఇంకా 4-5 స్పోర్ట్స్ తీసుకుని మనం ఏర్పాటు చేయాలి, యువతని పెద్ద ఎత్తున మనం లింకప్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి పాదయాత్రలో కూడా, ఎందుకంటే నేను మాడితే హామీల గురించి మాడతారు అధ్యక్ష, కానీ లేరు అధ్యక్ష. వాళ్ళు పాదయాత్రలో పదే ఒక హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈ రోజు మనం బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు. బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం అందరూ రావట్లేదు, ఇది మారాలి. సర్టిఫికెట్ల కోసం ఎందుకు ప్రజలు ఎంత ఇబ్బంది పడాలి అని ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను చెప్పాను, ఒక టెక్నాలజీ తీసుకొస్తే బటన్ నొక్కితే అన్ని మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పాను అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 161 ఏదైతే ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కానీ అన్ని అందజేయాలో 161 ప్రోగ్రామ్స్ ఈ రోజు వాట్సాప్ ద్వారా మేము నేరుగా అందిస్తున్నాం. ఇంతేకాదు 500 సర్వీసెస్ అందజేయాలి. ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతాం కాదు, వాళ్ళ ఫోన్లోనే ప్రభుత్వం ఉండే విధంగా మేము పనిచేయాలని లక్ష్యంతో ఐ బిలీవ్ దిస్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ అధ్యక్ష. దిస్ ఇస్ గవర్నెన్స్ నెక్స్ట్ జనరేషన్ అధ్యక్ష. అది మేము చేసి తీరుతాం అధ్యక్ష. ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఈ ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మాకు మంగళగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. ఏకైక బీసీ మహిళ దూదేకుల అమ్మాయి గెలిచింది అధ్యక్ష. గెలిస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధించారండి అతన్ని. ఇవ్వలే, కేవలం ఎంపీటీసీ మెజారిటీ వాళ్ళకి లేకపోయినా ఎంపీపీ కైవసం చేసుకోవాలని మా చెల్లికి సర్టిఫికేట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ రోజు నాకు ఆలోచన, ఇది ఎవరికి ఇంకా అవ్వకూడదు, ఇలా ఈ ఇబ్బంది ఎవరికి కలగకూడదని ఆనాడు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. యువగలం పాదయాత్రలో మాట్లాడి దాంట్లో బాగా అమలు చేశా. ముందు మీరు చూస్తారు, ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకొస్తే డైరెక్ట్ గా ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత, నేరుగా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు చూస్తే మన ఇంటర్ హాల్ టికెట్స్ వాట్సాప్ ద్వారా డెలివరీ చేసాం అధ్యక్ష. వాట్సాప్ ద్వారా వి డెలివర్డ్, ఇట్లా డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇబ్బంది ఉండకూడదు, నేరుగా అందించాల లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష. ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు కూడా విజన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. విజనరీకి ప్రిజనరీకి మధ్యన తేడా తెలియాలి అధ్యక్ష ప్రజలు. సీరియస్లీ వెరీ సీరియస్ ఇష్యూ అధ్యక్ష. విజన్ 2020 అని తీసుకొస్తే ఇట్లనే కొంతమంది ఎగతాలు చేశారు అధ్యక్ష. వెళ్ళి హైదరాబాద్ చూడమనండి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద విజన్. Shamshabad airport is part of Vision 2020. Metro rail is part of Vision 2020. Financial district is part of Vision 2020. Adhyaksha, ISB is also part of Vision 2020.